నిన్న ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణలో ఈ ఏదైతే కులగణన సర్వేలో చాలా వరకు పాల్గొనలేరని చెప్పేసి మరోసారి ప్రెస్ మీట్ లో బట్టబయలు చేయడం జరిగింది. మళ్ళీ మేము రీసర్వేకు అనుమతిస్తున్నాం, ఎవరైతే పాల్గొనలేరో వాళ్ళకి మరో ఛాన్స్ ఇస్తున్నాం అని చెప్పేసి బట్టి విక్రమార్క గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మాట్లాడదాం. నిజంగా రీసర్వే ఎందుకు పెట్టాల్సి వస్తుంది? అసెంబ్లీ సాక్షిగా మేము దేశంలో ఎక్కలేని విధంగా సర్వే చేసినాం, కులాల లెక్కలు బయట పెట్టినామని చెప్తున్న వాళ్ళు రీసర్వే ఎందుకు చేయాల్సి వచ్చింది? వాళ్ళు చేసిన సర్వే తప్ప, నిజంగానే వాళ్ళు తప్పును ఒప్పుకున్నట్ట లేదా అని చెప్పి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ నేత బీసీ లీడర్ కండి శైలజ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఏంటి బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి పోరాడుతూ వస్తుంది బీసీల గురించి, ఇప్పుడు బట్టి విక్రమార్క గారు రీసర్వే పెట్టండి ఎలా చూడొచ్చు? ఇది మా స్టెప్ తీసుకోవడం, మన బీఆర్ఎస్ ప్రభుత్వం గట్టిగా అడగడం వల్లనే వాళ్ళు రీసర్వేకి ఒప్పుకున్నట్టు మాకు క్లియర్ గా అర్థమవుతుంది మీకు కూడా. ఎందుకంటే మొన్న కూడా అసెంబ్లీలో దీని గురించి చర్చ జరుపుదాం అనేసి పెట్టిరు మీటింగ్. దాంట్లో కూడా ఎన్నో రకాలు, ఇప్పుడు పొన్నం ప్రభాకర్ బీసీ మినిస్టర్ ఉన్నారు, అతనే కుక్కలు ఎంబడబడ్డాయి మేము చేయలేకపోయినాం అనేసి క్లియర్ కట్గా అసెంబ్లీలో ఒప్పుకున్నారు. ఆయన ఒప్పుకున్నప్పుడు క్లియర్ కట్గా మనకి తెలుస్తుంది వీళ్ళకి సర్వే కరెక్ట్గా చేయలేదని. ఎందుకంటే నా వరకు వచ్చినప్పుడు నా డివిజన్లో కూడా ఎన్యూమినేటర్స్ని పెట్టించారు కానీ ఇప్పుడు ఒక అపార్ట్మెంట్కి 4 floors అట్లా ఉంటాయి. కింద అపార్ట్మెంట్ వాళ్ళని తీసుకుంటున్నారు, వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటున్నారు. 3 floors ఎక్కట్లేదు, ఎందుకంటే లిఫ్ట్ లేదనే సమస్యను ఏదో ఒకటి. కొంతమంది ఏజ్ వాళ్ళు ఉంటారు, లేడీస్, వాళ్ళు ఎక్కలేకపోయినారు, తీసుకోలేమంటే డోర్లో కంటే రాసేసుకున్నారు. మా ముందట జరిగింది అది, మేము చెప్తున్నా కూడా వినలేదు. కొంతమందికి మేమే కాల్స్ చేసి ఆఫీసర్స్కి ఇంటికి పంపించాం. ఇలా అయ్యింది. ఎందుకంటే మ్యాక్సిమం గా ఇది చేసిన కులగణన కరెక్ట్ చేయలేదు, అన్ని ప్రతి ఇంటికి వెళ్ళలేదు. అంటే మెయిన్ ఎవరైతే అడ్రసెస్ పంపించారో ఆ లెక్క ప్రకారం వెళ్ళారు. అంటే మేము చేసినాం కానీ కొందరు బీఆర్ఎస్ పార్టీ నేతలు దీన్ని సహకరించలేరు అంటున్నారు. ఎందుకు సహకరించలేమండి? నేనే ఇచ్చినాను కదా, నేను కులగణనలో పాల్గొన్నాను కదా, ఇంకేం కావాలి? ఇంతకు ముందు మేము బీఆర్ఎస్ కేసీఆర్ రాగానే ఒక 10 రోజుల్లో కుటుంబ సర్వే అనేసి ఒకటి తీసుకొచ్చారు. అది 30 hours మొత్తం హోల్ తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది బీసీలు ఉన్నారో వాళ్ళ సర్వే చేయించి బీసీ శాతం 51% అని నిరూపించారు. నిరూపించిన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చింది కులగణనలో 46% ఎట్లా తగ్గుతుందండి? ఏదైనా ఎక్కువ కావాలి కానీ బీసీలు ఎక్కడ తగ్గుతుంది? ఓసీలు పెరిగారంట, ఎస్సీలు పెరిగారంట, ఎస్టీలు పెరిగారంట, వీళ్ళందరూ పెరుగుతారు కానీ బీసీలు ఎట్లా తక్కువ అవుతారండి? అంటే దీని ఏదైతే సర్వే చేసిన తర్వాత బీసీల జనాభా తక్కువ చూపించిన బీసీ సంఘాల నాయకులతో పాటు బీఆర్ఎస్ కూడా ప్రధానంగా ప్రశ్నిస్తూ వచ్చింది. అంటే ఎందుకు కావాలని తక్కువ చేసేలా వీళ్ళు ఇచ్చిన హామీలు ఏమైనా ఇవ్వాల్సి వస్తుంది, ఎక్కువ శాతం బీసీలు ఉన్నారు కాబట్టి అనే విషయం. ఆయన ఫస్ట్ నుంచి ఓట్లు దండుకోవడం చూసుకున్నాడు కానీ కులగణన అంటే ఆల్రెడీ మనం కేసీఆర్ సార్ చేసారు, నేనెందుకు చేయకూడదు అని పట్టుతోటి కులగణన పేరు పెట్టి మా సర్వేని కించపరచడానికి అలా చేసిండు. ఇప్పుడు గతంలో కేసీఆర్ ఏదైతే సమగ్ర కుటుంబ సర్వే జరిగినప్పుడు ఎవరికి పడితే వారికి మేము డీటెయిల్స్ ఇస్తామన్న వాళ్ళు మళ్ళీ అదే ఫార్ములా ఎందుకు తీసుకొచ్చిల్లంటారు తెలంగాణలో? ఇప్పుడు కేసీఆర్ చేసింది ఎవరు, ఇప్పుడు ప్రభుత్వం చేంజ్ అవుతున్న కొద్దీ ఎవరు ఒప్పుకోరు. పాత ప్రభుత్వం ఏం చేసింది ఒప్పుకోరు. మేము స్టైల్గా చేయాలను ఆ పేర్లు మార్చి, సర్వే రూపం అదే ఉంటుంది, లిస్ట్ అదే ఉంటుంది, పేర్లు అవే ఉంటాయి, అన్నీ అవే ఉంటాయి. కానీ పేరు ఒకటి చేంజ్ చేసి హైలైట్ చేయాలి, నేను హైలైట్ అవుతా అని చెప్పేసి చేశారు రేవంత్ రెడ్డి. కానీ అందులో అట్టర్ ఫ్లాప్ అయ్యిండు. ఆ పేపర్లు బీసీ సంఘాలు కూడా మీడియా ముందట చింపి పడేసినాయి, దేనికి మనకిరో చెత్తబుట్టలో పడేయాలని చెప్పారు బీసీ నేతలు కూడా. వాళ్ళ పార్టీ నాయకులు కూడా చింపేయడం కూడా జరిగింది. ఈవెన్ ఎమ్మెల్సీ, వాళ్ళ కాంగ్రెస్ లో ఉన్న ఎమ్మెల్సీ అతను కూడా దేనికి బాగా దొంగ లెక్కలని చెప్పేసి క్లియర్ కట్ గా అసెంబ్లీలో చెప్పడం జరిగింది. అంటే వారిని సస్పెండ్ చేయడం జరిగింది కూడా. అంటే ఎఫెక్ట్ పడింది అంటారు బీఆర్ఎస్ పార్టీతో పాటు బీసీ సంఘాలు? తప్పకుండా పడిందండి. ఎందుకంటే బీసీలు వాళ్ళు గొంతులు ఎత్తకపోతే మనం ఎప్పటికైనా కింద స్థాయిలోనే ఉండిపోతాం. మనకి ఏంటి స్కీమ్స్ కూడా రాకుండా పోతుంది, మన రిజర్వేషన్ కూడా తగ్గుతుంది, మన పిల్లలకు కానీ భవిష్యత్తు ఉండదు. అంటే బీసీలకు అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్తుంది కదా? కాదండి, బీసీలకు ఎక్కడ అన్యాయం చేసిందండి? కేసీఆర్ వచ్చినప్పటి నుంచి బీసీలకు ఎన్ని పదవులు ఇచ్చారండి? ఫస్ట్లే ఆయన రెక్కగానే పద్మశాలికి మెయిన్ పెద్దపీట వేసి ఫస్ట్ పద్మశాలి వాళ్ళకి ఇచ్చారు. ముదిరాజ్ వాళ్ళు ఉన్నారు, పద్మశాలి వాళ్ళు ఉన్నారు, గంగపుత్ర ఉన్నారు, ఎంతమంది లేరండి బీసీ వాళ్ళకి? అందరు ఇప్పుడు ప్రెసెంట్ కూడా పోస్ట్ లో ఉన్నారు కదా, మసూదన్ చాద్ కూడా బీసీఏ, గంగుల కమలాకర్ బీసీఏ, బండా ప్రకాష్ కూడా బీసీఏ. ఎంతమందికి ఇవ్వలేదు బీసీ వాళ్ళకి? ఇచ్చిన హామీల గురించి ఏమంటారు?
హామీలు అవి ఓన్లీ పేపర్ మట్టుకే ఖాయమయ్యాయి. జస్ట్ ఓట్లు దండుకోనికే ఆ హామీల లిస్టు పెట్టారు. జస్ట్ పబ్లిక్ ని గ్రాస్ప్ చేసుకోవడానికి, ఓట్లు పడడానికి, తను గద్దెక్కనికే మాత్రం ఈ స్కీమ్స్ పేర్లు పెట్టి పబ్లిక్ ని పిచ్చలం చేసి పడేసిండు రేవంత్ రెడ్డి. అంటే అంటే ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో హామీలు నెరవేర్చలేరా కాంగ్రెస్ పార్టీ? ఒక్కటి కూడా నిలవేలేనండి ఇప్పటి వరకు. వాళ్ళు ఇచ్చినట్టు 2500 ఇచ్చిన అన్నారు, లేకపోతే ఉత్సవాస్ ఇచ్చిన అంటారు, ఇంటికి ఫ్రీ కరెంట్ ఇచ్చినామంటారు కదా. ఏమీ లేదండి. ఇప్పుడు మన జనాభా ఇప్పుడు మా డివిజన్ తీసుకుంటా, నేను అందరిది తీసుకోను. ఎందుకంటే నేను లోకల్ లీడర్ని కాబట్టి, లోకల్ కార్పొరేటర్ని కాబట్టి నాకు బస్సులో ఏం జరుగుతుందో నాకు ఐడియా ఉంటుంది. నాకున్న జనాభా 43,000 మంది. వీళ్ళు ఎంత మందికి ఇచ్చారండి కరెంట్ ఫ్రీ? 100 మందికి. 40,000 మందిలో లబ్ధిదారులు 70% ఉంటే వీళ్ళు ఇచ్చింది 10% ఎక్కడ సరిపోతుందండి? ఇప్పుడు 10% ఇచ్చిన వాళ్ళు పక్కన వాళ్ళకి చెప్పకుండా ఉంటారా మాకు ఫ్రీ వస్తుందని? వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు, మాకు కావట్లే అంటే మేము వెళ్ళి మున్సిపల్ ఆఫీస్ లో ఒకసారి కనుక్కోండి అమ్మా, అప్లై చేసుకోండి, వస్తుండొచ్చు. రేవంత్ రెడ్డి మాటలు విని ఓట్లు వేసిరు ఊరు వాళ్ళు, మనకి అన్యాయం చేసిండు, ఇప్పుడు ఏ స్కీమ్ రాకుండా చేస్తున్నారు. ఈవెన్ రేషన్ కార్డులో కూడా అండి, రేషన్ కార్డు సర్వే అయింది, డబుల్ బెడ్రూమ్ సర్వే అయింది, ఎక్కడ పోయినా ఇవన్నీ. అంటే ఇప్పుడు ఈ ఉత్సవ పథకాల వల్ల చాలా మంది సిబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఉత్సవాసు ప్రయాణం విషయంలో వచ్చి హామీలు సీటులు ఎక్కువ శాతం అందరికి అందాయి, ఎందుకంటే చాలా వరకు కమర్షియల్ కాంప్లెక్స్ ఉంటాయి కాబట్టి. అంటే ఒకరు ఖర్చు ఒకరు రాకపోతే ప్రజలు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లుంది వాళ్ళ వాదన, ఎట్లుంది మీతో? అంటే మీరు ఎందుకు మాకు ఇస్తలేరు డైరెక్ట్ మిమ్మల్ని అడుగుతున్నా? డైరెక్ట్ మమ్మల్ని అడుగుతున్నారండి. రిప్రజెంటేటివ్ కాబట్టి పక్కా నన్నే అడుగుతారు. అంటే ప్రభుత్వం చేసిన తప్పుకి మీరు కాస్త బాధ్యత వహించాల్సి వస్తుందండి, బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని నమ్మి ఓటేషన్ మాకు మమ్మల్ని గెలిపించుకున్నారు. వాళ్ళ అవసరాలు మేము తీర్చలేకపోతే మేము ఎందుకు ఇక్కడ కూర్చొని వేస్ట్ కదండి. మేము కూడా ప్రభుత్వానికి ఏవైతే వాళ్ళు పథకాలు చెప్పిరో అవి ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాం. రైట్. మొన్న రీసెంట్ కౌన్సిల్ లో కూడా కాస్త గందరగోళం నెలకొంది ఈ ఏదైతే హామీల విషయంలో. ఏమంటారు కౌన్సిల్? కౌన్సిల్ లో ఏం జరిగిందంటే యాక్చువల్ గా మా తప్పు ఏమీ లేదు అక్కడ. మాకు మైక్ ఇవ్వలేదు. ఫస్ట్ బడ్జెట్ పెడుతున్నా అని చెప్పారు. మాకు బడ్జెట్ వద్దు, క్వశ్చన్ అవర్ కావాలని మేము అడిగాం. క్వశ్చన్ అవర్ కావాలని అడిగితే వాళ్ళు క్వశ్చన్ అవర్ కాదు, మేము బడ్జెట్ ఆల్రెడీ మేము మూవ్ చేస్తాము, మాకు వద్దు అంటే మేము లేవడం జరిగింది. లేవడంతోనే ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ అక్కడ ఉన్న కౌన్సిల్ వాళ్ళు, కార్పొరేటర్స్ అందరూ ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారు. ఎందుకంటే పొన్నం ప్రభాకర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆల్రెడీ మీటింగ్ జరిగింది. ఈవెన్ విత్ మేయర్ ఆల్సో వాళ్ళు వెళ్ళి మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకుని పక్కా స్కెచ్ తోటి మాకు రిజర్వ్ చేసిన సీట్లలో కూడా, బీఆర్ఎస్ సీట్లలో కూడా వాళ్ళు వచ్చి ఆల్రెడీ కూర్చున్నారు. మాకు సీట్లు కూడా అవైలబుల్ లేకుండే, మేము పక్కన వెళ్ళి కూర్చోవాల్సి వచ్చింది. అది ఎప్పుడు మా 10 ఏళ్లలో కేసీఆర్ ఉన్నప్పటి నుంచి ఎప్పుడు అట్లా జరగలేదు. ఫస్ట్ టైం మాకు అవమానం జరిగింది. తోపులాట బాబా ఫజుద్దీన్ గారు మొదలు పెట్టారు. ఇది మొత్తం మేయర్ చుట్టూ మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు బౌన్సర్స్ లా నిల్చొని మా మీదకి ఎగబడి పేపర్లన్నీ చించేసి, ప్లే కార్డ్స్ ని కూడా చించేసి మా 4 కార్పొరేటర్, లేడీ కార్పొరేటర్స్ ని తీసుకెళ్లడం జరిగింది. మొత్తం ట్యాంక్ బండ్ తిప్పి మళ్ళీ కౌన్సిల్ హాల్ దగ్గర 2 సార్లు ఫస్ట్ 4 అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. వాళ్ళు రావాలని మేము గొడవ చేసి మమ్మల్ని కూడా అరెస్ట్ చేయించారు. ఈ మేయర్ మా ప్రభుత్వంలో నుంచి వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వంలో నుంచి చేరి వాళ్ళతో తొత్తుల్లా బిహేవ్ చేస్తే ఇదేం పద్ధతి అండి? మేము మేయర్ ని తప్పకుండా క్షమాపణ కోరాలని డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటివి ఇక ముందు జరగొద్దని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు 6 గ్యారెంటీల విషయంలో ప్రజలు మీ దగ్గరికి వస్తారు, మీరు కౌన్సిల్ అడుగుతా, అక్కడ కూడా మీకు మీ మాట వినిపించడానికి కూడా చాయిస్ లేదు కదా, ఏం చేస్తారు మరి? ఇప్పుడు జనరల్ ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తాయి కదా, అప్పుడు ఏమన్నా చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయా? మేము పబ్లిక్ లో నిరంతరం వెళ్తూనే ఉన్నామండి. అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకుంటున్నాము. వాటర్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది, కేసీఆర్ ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లం లేదు. కరెంట్ ప్రాబ్లం స్టార్ట్ అయింది, 24/7 కరెంట్ వచ్చేది, ఇప్పుడు కరెంట్ 2 hours తీస్తున్నారు. మీరు బీఆర్ఎస్ వాళ్ళ అక్కడికి వెళ్ళి తీసేపిస్తున్నారు అంటున్నారు వాళ్ళు. సబ్ స్టేషన్లలో మీరేమన్నా చేస్తున్నారు? మేమేం చేస్తామండి? మాకేం అధికారం ఉంది డిపార్ట్మెంట్లకు పోయి జులుం చేయడం? మా కేసీఆర్ గారు అట్లాంటి ఏం నేర్పించలేదు. మా లోకల్ ఎమ్మెల్యే ఫుల్ సపోర్టివ్ గా ఉంటాడు, ఏ కష్టం వచ్చినా కూడా మాకు అందుబాటులోనే ఉంటారు. రైట్. సిటీలో పెద్ద ఎత్తున హైడ్రా వివాదం ముందు నుంచే నెలకొంది, చాలా రియల్ ఎస్టేట్ పడిపోయింది కదా, ప్రస్తుతం హైడ్రాని మీరే విధంగా చూస్తారు? హైడ్రా అనేది ప్రభుత్వం పెట్టింది మంచికే అయింది, కానీ పేద ప్రజలని ఇది చేయకూడదు. ఏదైతే గొప్ప వాళ్ళు ఉన్నారో, అన్యాయంగా కబ్జాలు చేసుకొని వాళ్ళు కట్టుకున్నారు, వాళ్ళకి ఇచ్చేస్తే మంచిదే, మేము ఒప్పుకుంటున్నాం దానికి. కానీ పేద ప్రజలను ఎవరైతే మూసి దగ్గర ఉన్న వాళ్ళని, ఎన్నో ఏళ్ళ నుంచి 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళని, ఈఎంఐలు కట్టుకుంటా లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్న వాళ్ళని
ఇది చేయడం అది నేను అంగీకరించనండి. రైట్. ఇవి ఎక్కడైతే ప్రభుత్వం ఇచ్చిన హామీలు, గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఇచ్చిన హామీలు ప్రజలకు ఇంకా నెరవేర్చలేదు. ఇక్కడ మేము కార్పొరేటర్ గా, బీఆర్ఎస్ పార్టీ నుంచి కార్పొరేటర్ మేము ఆ బాధ్యత వహించాల్సి వస్తుంది. ప్రభుత్వం చేసిన తప్పులకు మేము ఆ ఇబ్బందులు కాస్త ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకు అమలు కాని హామీలు ఎందుకు ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ నేత ప్రశ్నించడం జరుగుతుంది. కెమెరామెన్ కళ్యాణ్తో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.